వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. దీనిని నోట్బుక్లో రాసుకొని భద్రపరుచుకుంటే మంచిది. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసి పెన్షన్ పొందుతున్న వారందరూ జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి నెలాఖరులోపు తమ జీవన ప్రమాణ పత్రాన్ని యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంప్యూటర్ పరిజ్ఞానం లేని రోజుల్లో పెన్షన్లు ప్రతి ఒక్కరూ తాము పెన్షన్ పొందుతున్న ట్రెజరీ ఆఫీస్ వరకు స్వయంగా వచ్చి తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి వచ్చేది. అయితే ప్రస్తుత కాలంలో పెన్షన్లు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లని అతి సులభంగా సబ్మిట్ చేయవచ్చు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కనుక మనం చూసినట్లయితే ముందుగా బయటకు రాగలిగిన పెన్షన్లు తాము పెన్షన్ పొందుతున్న ట్రెజరీ ఆఫీస్ వద్దకు వెళ్ళి డిజిటల్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు. పెన్షన్స్ అసోసియేషన్ ఆఫీసుల వద్ద కూడా కొన్ని చోట్లయితే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇక బయటకు రాగలిగి ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు వారికి అందుబాటులో ఉన్న ట్రెజరీ ఆఫీస్కు వెళ్ళి తమ యొక్క ఈ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు. అలా వెళ్ళిన వారు పెన్షన్ పొందుతున్న ట్రెజరీ ఆఫీస్ యొక్క కోడ్ని చెప్పవలసి ఉంటుంది. పెన్షనర్లు తాము పెన్షన్ పొందుతున్న ఈ ట్రెజరీ ఆఫీస్ కోడ్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి లేదా రాసుకొని ఉంచుకోవాలి. కంప్యూటర్ లేదా టచ్ ఫోన్లో పరిజ్ఞానం ఉన్నవారు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవచ్చు. చాలామంది పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా తమ లైఫ్ సర్టిఫికేట్స్ను చాలా సులభంగా సబ్మిట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా కంప్యూటర్ నెట్ సెంటర్లు ఉన్నాయి. పెన్షనర్లు తమకు అందుబాటులో ఉన్న నెట్ సెంటర్కు వెళ్ళి తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు. ఇంటి నుండి బయటకు రాలేని పెన్షనర్లు లేదా ఆసుపత్రుల్లో ఉన్న పెన్షన్ల కుటుంబ సభ్యులు వారికి అందుబాటులో ఉన్నటువంటి నెట్ సెంటర్ వారిని సంప్రదిస్తే వారు ఇంటికి లేదా ఆసుపత్రికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తారు. ఇక జనవరి ఫిబ్రవరి నెలల్లో ఇతర దేశాల్లో ఉన్న పెన్షనర్లు ఫేషియల్ యాప్ ద్వారా తమ డిజిటల్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయవచ్చు. కానీ ఈ విధానం అందరికీ ఉపయోగపడలేదు. జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఇతర దేశాల్లో ఉన్న పెన్షనర్లు వీడియో కాల్ ద్వారా తమ ట్రెజరీ అధికారులతో ఫోన్లో మాట్లాడాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో ఇతర దేశాల్లో ఉన్న పెన్షనర్లు అక్కడ ఎంబసీకి వెళ్ళి తమ లైఫ్ సర్టిఫికేట్ను తీసుకొని పోస్ట్ ద్వారా తాము పెన్షన్ పొందుతున్న ట్రెజరీ అధికారులకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయకపోతే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి లేదా ఫిబ్రవరి నెలాఖరులోపు తమ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయకపోతే ఏప్రిల్ నెల నుండి వారి పెన్షన్లు ఆగిపోతాయి. ఇతర దేశాల్లో ఉన్న పెన్షనర్లు ట్రెజరీ అధికారులకు వీడియో కాల్లో మాట్లాడతారు లేదా ఎంబసీ నుండి లైఫ్ సర్టిఫికేట్ని పొందుతారు. కాబట్టి వారు ఇతర దేశాల నుంచి వచ్చిన తర్వాత ట్రెజరీ అధికారులను స్వయంగా కనిపించి ఫిజికల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను ఇవ్వవలసి ఉంటుంది. అప్పటి వరకు వారికి ఆగిపోయినటువంటి పెన్షన్లు మొత్తం వస్తాయి. పెన్షనర్లు ఈ దేశంలో ఎక్కడ ఉన్నా, మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్నా లేదా ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ వారికి అందుబాటులో ఉన్న నెట్ సెంటర్ వారి సహాయంతో సకాలంలో ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి. అలా చేయని వారి పెన్షన్ ఆగిన వెంటనే వారు పెన్షన్ పొందుతున్న ట్రెజరీ ఆఫీస్కు స్వయంగా వచ్చి ఫిజికల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అయితే ఈ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని మనం చూసినట్లయితే
ఆధార్ నెంబరు, పీపీఓ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబర్కు లింక్ చేయబడిన ఫోను ఇవి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. నెంబర్లు స్పష్టంగా ఒక కాగితం మీద రాసుకొని వెళ్ళినా సరిపోతుంది. అయితే ఈ పేపర్ని ఎక్కడ వదిలిపెట్టుకోకూడదు. పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు వారి ఫోన్కు వచ్చిన మెసేజ్ను ఖచ్చితంగా నోట్ చేసుకొని వారి పెన్షన్ బుక్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి వెరిఫికేషన్కు కూడా ఉపయోగపడుతుంది. ఇక నెట్ సెంటర్ల ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినప్పుడు వారు సబ్మిట్ చేసినట్లు ఒక స్లిప్ అయితే ఇస్తారు, పేపర్ ఇస్తారు. దాన్ని మన పెన్షన్ బుక్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలాంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.